రోమీయులకి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఇలా రాయబడింది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. ఇక్కడ దేవుడి మాటల ఒకసారి చూస్తే స్క్రీన్ మీద, మీరు ఈ లోక మర్యాదలు అనుసరింపక లోక మర్యాద ఇంగ్లీష్లో రాయబడింది, డు నాట్ కన్ఫర్మ్ టు ద ప్యాటర్న్ ఆఫ్ దిస్ వరల్డ్. అంటే ఈ లోకం చేసే పనులు, లోకం చేసే క్రియలు, లోకంలో వచ్చే కొత్త కొత్త ఫ్యాషన్లు, లోకంలో మనుషులు చేసే పద్ధతులు, మనిషి ఆలోచనలు, లేదా ఇమిటేషన్ అంటారు చాలామంది, కాపీ. ఒకరు వేసే బట్టలు వేయడం, ఒకరు వేసే దుస్తులు, ఒకరు వేసే కార్ వాడడం, ఒకరు ఇంటి కట్టించిన స్టైల్ కట్టుకోవాలి, లేకపోతే ఒకరిని చూసి ఇంకోరు ప్రేరేపించబడి నేను కూడా ఇలా ఉండాలి, నేను కూడా ఇలా చేయాలి అని చాలామంది అనుకుంటా ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు ఈ లోక మర్యాదలను అనుసరింపక, లోక మర్యాదల్ని అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమును తెలుసుకోవాలంట. ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, ఏది సంపూర్ణమో, ఈ 3 మాటల్లో చాలా అర్థం ఉందండి. గుడ్, ప్లీజింగ్ అండ్ పర్ఫెక్ట్ విల్. అందరూ చేసినట్టు నేను చేయాలి, అందరు తినే ఆహారం నేను తినాలి, అందరూ వేసుకునే దుస్తులు నేను వేసుకోవాలంటే అది సరిపోదండి, కుదరదు. మనకి ఏదైతే నప్పుతాయో బట్టలు, మనం ఏ ఆహారం అయితే అలవాటు ఉంటుందో, ఏ ప్రాంతాల్లో మనం ఉంటున్నామో దానికి తగ్గట్టుగా మనకు దేవుడిచ్చిన దాంట్లో మనం నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. చాలామంది కోరికలు ఉంటాయి, నేను చాలా రిచ్గా ఉండాలి, నేను మంచి కార్లో తిరగాలి, మంచి ఇల్లులో ఉండాలి, నేను మంచిగా సంపాదించాలి, గొప్ప స్థాయిలో ఉండాలి, నాకు మంచి అబ్బాయి పెళ్ళి కావాలి, మంచి అమ్మాయి కావాలి నాకు. ఇలాగా చాలామంది మంచిగా ఉండాలి అని ఆశపడుతూ కోరికలు కలిగి ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, లోకంలో ఉన్నవారుగా కాకుండా నీ పట్ల దేవుడికి ఏదైతే ప్లాన్స్ ఉన్నాయో, చిత్తం, దేవుడిది ఏదైతే చిత్తం ఉందో, ఏది అనుకూలమో, ఏది సంపూర్ణమో, ఏది ఉత్తమమో నువ్వు తెలుసుకొని దాన్ని వెంబడించి నువ్వు చేయాలంట. హల్లెలూయా. దేవుడు అనేక మందికి అండి చాలా వాగ్దానాలు ఇచ్చాడు. చాలామంది మాకు ఫోన్ చేసి చెప్తారు, బ్రదర్, సిస్టర్, మాకు దేవుడు వాగ్దానాలు ఇచ్చాడండి న్యూ ఇయర్కి, అలాగే చర్చిలో చాలా వాగ్దానాలు ఇంకా నెరవేరట్లేదండి అని చాలామంది ఫ్రస్ట్రేట్ అయిపోతారు, నిరాశ పడిపోతారు, యాంగ్జైటీ, స్ట్రెస్ అయిపోతారు. లోపల మనసులో ఒక పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటుంది, పోరాడుతూ ఉంటారు. నాకే ఎందుకు కష్టాలు, నాకే ఎందుకు చింత, నాకెందుకు వాగ్దానం నెరవేరట్లేదు, నా వాగ్దానాలు ఎప్పుడు నెరవేరుతాయి, దేవుడు నన్నే ఎందుకు ఇంత బాధపడుతున్నాడు. కొంతమందిని అంటే దేవుడు గాజు పాత్ర ఉంటుంది చూసారా, ఈ డిన్నర్ సెట్ అంటారు, ఆ డిన్నర్ సెట్ షెల్ఫ్లో ఉంటుంది. అది ఎప్పుడు మనం వాడం. ఎప్పుడైనా బంధువులు వస్తే, ఎవరైనా పాస్టర్ గారు వస్తే, ఎవరైనా స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు దాన్ని మనం క్లీన్ చేసి ఆ డిన్నర్ సెట్ వాడతాం వాళ్ళకి ఆహారం పెట్టడానికి. కొంతమందిని దేవుడు ఆ డిన్నర్ సెట్లా పెడతాడు, వాళ్ళని ఊరికే తీయడు. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని వాడుకోవాలంటే, మిమ్మల్ని దీవించాలంటే, సేవలో వాడుకోవాలన్నా, కొన్ని విషయాల్లో మీకు విడుదల బ్రేక్ త్రూ రావాలంటే కొన్ని సంవత్సరాలు దేవుడు మిమ్మల్ని షెల్ఫ్లో పెడతాడు. దాన్ని ఏమంటారంటే సైలెంట్ ఇయర్స్, వెయిటింగ్ పీరియడ్ అంటారు. వెయిటింగ్ పీరియడ్. ఆ వెయిట్ చేసే సమయంలో మీరు గనక పాస్ అయితే, దాన్ని గనక నెగ్గితే మీకు విడుదల మీ చేతిలో ఉంది. హల్లెలూయా. వెయిటింగ్ చేసినప్పుడు దేవుని చిత్తం నెరవేరాలి మన జీవితంలో అంటే మనం మార్పు పొందాలి. మార్పు పొందినప్పుడే దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఉదాహరణకి మీరు ఈ గొంగళి పురుగు చూసి ఉంటారు కదా, గొంగుళి పురుగు. అది ఎలా ఉంటుందండి, చూడడానికి చాలా చండాలంగా ఉంటుంది. అది పాకుతూ ఉంటుంది. అది పాకుతూ ఉంటేనే చాలామంది చిరాకు పడతారు. అవి ఏం చేస్తుందంటే ఆకుల్ని తినేస్తుంది, పచ్చగా ఉన్న ఆకుల్ని తినేస్తుంది. నేను మన చర్చి దగ్గరికి వెళ్తే ఒక సహోదరి మా మందిరంతో చిన్న స్థలంలో ఈ మెంతి కూర ఉంది కదా, మెంతి గింజలు వేసింది అనమాట. ఆ మెంతి గింజలు వేస్తే కొద్ది రోజులకి చిన్న మెంతులు ఉంటాయి కదా, ఆ మెంతులు వేస్తే చిన్నగా దాని మొలకలు వచ్చాయి అన్నమాట. ఆ మొలకలు వచ్చి చిన్న చెట్లు అవుతుంటే నేను చాలా ఆనందపడ్డా. అబ్బా ఎంత అందంగా ఉంది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా అనుకున్నా. నెక్స్ట్ డే వెళ్ళి చూస్తే
ఆ మెంతి మొలకల మీద ఆ ఆకుల మీద ఈ గొంగళి పురుగు వచ్చి ఆ ఆకుల్ని తినేస్తుంది అనమాట. పసర పురుగులాగా తినేస్తుంది, పసర పురుగు తినేస్తుంది. ఒక గొంగళి పురుగు అండి, మనం దాన్ని ముట్టుకోవాలంటే ఇరిటేట్ అవుతాం, అది తగిలితే గుచ్చుకుంటుంది, మనకి ముళ్ళు ముళ్ళుగా ఉంటుంది, చిరాకు పడుతూ ఉంటాం. కానీ అదంట కొన్ని నెలల తర్వాత లేదా కొన్ని రోజుల తర్వాత ఏమవుద్దంటే అది కుకూన్ అంటారు, అంటే అది ఎండిపోయి ఒక షెల్లో వెళ్ళి దాక్కుంటుంది. దాక్కున్నాక మట్టిలోకి వెళ్ళిపోద్ది. తర్వాత కొద్ది రోజుల తర్వాత అది చక్కటి సీతాకోక చిలుకగా మారినప్పుడు, రంగురంగుల సీతాకోక చిలుక వలె చాలామంది దాన్ని చూడడాన్ని ఆశపడతారు, ఆనందిస్తారు. చాలా చోట్ల మీరు చూసుంటారు, బటర్ఫ్లై పార్క్ అంటారు, బటర్ఫ్లై పార్క్ అని హిల్ స్టేషన్కి వెళ్ళినప్పుడు. సో అది గొంగలి పురుగుగా ఉన్నప్పుడు మనం ఇష్టపడం, కానీ అది సీతాకోకలుగా చిలకగా మారినప్పుడు మనం దాని కొరకు పార్క్ కడతాం, దానికి పూల మొక్కలు వేస్తాం, చెట్లు వేస్తాం. ఆ సీతాకోక చిలుక ఎలాగైనా ఇక్కడ పెరగాలి అనే దానికి ఒక అట్మాస్ఫియర్ని మనం తీసుకొస్తాం కదండి. సో దేవుడు కూడా మనలో మార్పు కలిగినప్పుడు మన జీవితాల్లో అనేక మంది వచ్చి దీవించబడతారు. మనం మారినప్పుడు, మనం రూపాంతరం చెందినప్పుడు, మన జీవితం మారినప్పుడు, మన జీవితం ఒక పర్ఫ్యూమ్ వలె, సువాసన వలె ఉన్నప్పుడు అనేకుల్ని మనం ఆకర్షిస్తాం అన్నమాట. మనం మారనంత వరకు, మనం ఉన్న స్థితిలో ఉన్నంత వరకు మనల్ని ఎవ్వరు చూడరు. చూడండి, ఈరోజు మనిషి డబ్బు, పేరు, ప్రఖ్యాతలు, ఉండడానికి ఇల్లు, కారు, అన్ని సవతలు ఉండి, అన్ని వసతులు ఉండి మంచిగా సెటిల్ అయితే మిమ్మల్ని అందరు గౌరవిస్తారు. చేతులు ఎత్తి నమస్కారం అండి, బాగున్నారా అండి అని మీ ఇరుగు పొరుగు వారు మాట్లాడతారు. మీకు ఏమీ లేకుండా పాత బట్టలు వేసుకొని పిచ్చి ఇంట్లో ఉండి మిమ్మల్ని మీరు దీవించబడినప్పుడు, ఫైనాన్షియల్గా ఏం లేనప్పుడు, ఏమి మీ ఇంట్లో జరగనప్పుడు మిమ్మల్ని ఎవ్వరు లెక్క చేయరండి. ఇది వాస్తవం, ఇది లోకంలో జరిగేదే అన్నమాట. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నేను చూస్తున్నాను, నేను అదే ప్రేమతో ప్రేమిస్తున్నాను, నేను నీ మీద కృప చూపిస్తున్నాను, నువ్వు మారాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆధ్యాత్మిక జీవితంలో మనం మారాలి అని దేవుడికి చాలా ఇష్టం. ఇదే పోరాటంలో మీరు మారాలి, నేను దీవించబడాలి అని మీరు ప్రార్థన చేస్తూ, ప్రార్థన కోరుతూ, వాక్యం చదువుతూ బలపడినప్పుడు సాతాను గాడు వచ్చి మీ మనసులో ఏమంటాడు తెలుసా? నువ్వు దీవించబడవు, నీకు పెళ్ళి కాదు, నువ్వు సేవలో పైకి వెళ్ళలేవు, దేవుడు చెప్పాడు, వాగ్దానాలు ఇచ్చాడు, అవన్నీ జరగవు, అందరికీ జరుగుతాయా ఏంటి, అందరికీ జరగాలని రూల్ ఉందా ఏంటి, దేవుడు నేను వదిలేశాడు, దేవుడు నేను మర్చిపోయాడు, దేవుడు నేను పట్టించుకోవట్లా అని సాతాను వచ్చి మీ మనసులో ఆ మాటలు తోటాలు గుచ్చుతూ ఉంటే, అవును నిజమే, అవును కదా, నేను అదే పరిస్థితిలో ఉన్నా, దేవుడు నా ప్రార్థన వినట్లా. కొన్నిసార్లు అండి ఎన్ని రోజులు వేకుజాములు లేచి ప్రార్థించినా దేవుడు మౌనంగా ఉంటాడు. మీరు ఎప్పుడైనా అనుభవంలో పొందారా? ఎంత వేడుకున్నా, ఎంత అడిగినా దేవుడు మాట, అసలు ఒక్క మాట కూడా రాదు దేవుడి నుంచి. సైలెంట్ ఇయర్స్ అంటారు. కొద్ది సంవత్సరాలు దేవుడు మౌనంగా ఉంటాడు. కొంతమందితో మౌనంగా ఉన్నాడు అంటే దేవుడు వినట్లేదని కాదు, ఆయన మీ సమయం రాలేదు, కనిపెట్టు, నువ్వు మార్పు చెందుతూ ఉండు, తగిన సమయంలో నీ జీవితంలో విడుదల ఇస్తాను అని చెప్తున్నాడు అనమాట. సో చాలామంది ఈ మార్పు పొందడానికి ఇష్టపడరు. మార్పు పొందడానికి మీరు ఇష్టపడనప్పుడు దేవుని కార్యాలు ఆగిపోతాయి. మార్పు పొందుతాను, నేను ఆత్మలో ఎదుగుతాను, నేను పరిశుద్ధాత్మతో అభిషేకించబడతాను, నేను దేవుని కొరకు వాడబడతాను, దేవుడు నా జీవితంలో నూతన కార్యాలు చేయాలి, నేను గొంగలి పురుగులా ఉన్నాను, నేను సీతాకోక చిలకలా మారాలి అని ఎవరైతే కోరుకుంటారో పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే, నేను నిన్ను దీవిస్తాను. చూడండి, స్ట్రగుల్, ఫ్రస్ట్రేషన్, చింత, వరి, ఇవన్నీ మనల్ని మన సమస్యల్ని మార్చలేవు. మీరు పోరాడితే, లేకపోతే మీరు చింతిస్తే, ఆ తర్వాత మీరు టెన్షన్లోకి వెళ్ళిపోతే, ఇది జరగట్లేదయ్యా, నాకు ఇల్లు కొనుక్కోలేకపోతున్నానయ్యా, ఇల్లు కట్టలేకపోతున్నానయ్యా, పెళ్ళి అవ్వట్లేదయ్యా, ఉద్యోగం రావట్లేదయ్యా అని లోపల చింతిస్తూ ఉంటే అది మనోదుఖానికి దారితీసి అనేక రోగాల్లో పెట్టేస్తుంది. ఈరోజు చాలామంది ఏమంటున్నారంటే, మనిషి రోగాలకి కారణం చింత అంట, మనోదుఖానికి చింతకి చోటిచ్చినప్పుడు మీ పనులు జరగవు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, చింతించద్దు, నువ్వు చింతని ద్వారా ఒక మూరడు ఎత్తు చేయలేవంట. చింత ద్వారా మనం చింతిస్తే కార్యాలు అవ్వవు. టెన్షన్ పడితే, ఫ్రస్ట్రేషన్ అయితే, చాలామంది కోపంలో, టెన్షన్లో ఉన్నప్పుడు పక్కన ఎవరున్నారో వాళ్ళ మీద అరిచేస్తాడనమాట. భర్త భార్య మీద అరిచేస్తాడు, భార్య భర్త మీద అరిచేస్తుంది, పిల్లలు తల్లిదండ్రుల మీద అరిచేస్తారు.
ఫ్రస్ట్రేషన్లో, కోపంలో ఎవరి మీద తీర్చుకోవాలో తెలియక మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద అరిచేస్తారు. సో ఈ ఫ్రస్ట్రేషన్, ఈ చింత, ఈ యాంగ్జైటీ, టెన్షన్ ఇవన్నీ తీసుకొచ్చేది అపవాది. అపవాది ఎంతసేపు మీ హృదయాన్ని టార్గెట్ చేస్తాడు. ఎలాగ వీళ్ళని నేను భక్తిలోంచి పడేయాలి, ఎలాగా వీళ్ళ మనశ్శాంతి నేను దొంగలించాలి. అపవాది దొంగ అండి. అపవాది మీ మనశ్శాంతిని, మీ ఆనందాన్ని దొంగలించడానికి వస్తారు. నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, ఇప్పుడు మీరు గొంగళ పురుగు వలె ఉన్నారేమో, మిమ్మల్ని ఎవ్వరు పట్టించుకోవట్లా, ఎవ్వరు లెక్క చేయట్లా. కానీ మీరు ఉన్న స్థితిలో దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ వాగ్దానాలు చదువుతూ, ప్రార్థన చేస్తూ సంతోషంగా ఉండండి. సమయం వచ్చినప్పుడు దేవుడే మిమ్మల్ని హెచ్చిస్తాడు. మనం ఒక పని పొందుకోవాలి, ఒక దీవెన పొందుకోవాలి, ఒక కార్యం తలపెట్టాలంటే దానికి సామర్థ్యత కావాలి. సామర్థ్యత ఉన్నప్పుడే మనం చేయగలం. మనకు ఆ సామర్థ్యత ఇవ్వాలి. నేను ఒక బిజినెస్ మ్యాన్ అయిపోవాలని కొంతమంది కోరుకుంటారు, అదాని అంబానీలా అయిపోవాలని. కానీ అంత సామర్థ్యత ఎదుర్కొనే శక్తి మీకుందా? చాలామంది ఇప్పుడు స్టార్టప్స్, ఎంటర్ప్రీనర్స్ అవుతున్నారు. చాలామంది ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడకుండా వ్యాపారస్తులుగా మారాలి, నేనే ఒక 10 మందికి ఉపాధి ఇవ్వాలని ఆశపడుతున్నారు. మరి ఉపాధి ఇవ్వాలని ఆశపడేవారు ఆ ఒత్తిడిని, ఆ 10 మందికి జీతాలు ఇవ్వగలరా? ఒక కంపెనీని నడిపించగలరా? ఆఫీస్ రెంట్స్ కట్టగలరా? దాన్ని మార్కెటింగ్ చేయగలరా? దానికి స్ట్రాటజీ వేయగలరా? కాంపిటీటర్స్ని ఎదుర్కోగలరా? ఇవన్నీ చేసే సత్తా అంటే సామర్థ్యత, ఎబిలిటీ వచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆ స్థాయికి హెచ్చిస్తాడు. ఉద్యోగమైన, వివాహ విషయంలో కూడా కొంతమందికి పెళ్ళి కాదు, నాకు పెళ్ళి అవ్వట్లేదు అంటే, పెళ్ళి అవ్వాలంటే పెళ్ళికి సిద్ధపడాలి. ఆ అమ్మాయి వంటలు చేయాలి, అనుకుగా ఉండాలి, ప్రార్థనా పరులుగా ఉండాలి, కుటుంబాన్ని మేనేజ్ చేసే తలాంత ఉండాలి, భర్త అరిచిన, భర్త ఏమైనా కోపంలో అంటే ఓర్చుకునే శక్తి ఉండాలి. అన్ని గుణాలు ఉన్నప్పుడే మనం వివాహం చేసుకోవాలి. చాలామంది వివాహాలు ఏమీ నేర్చుకోకుండా చేసుకొని పెళ్ళయ్యాక చిన్న చిన్న మాట మనస్పర్ధలకి గొడవలయ్యి డైవర్సులు తీసుకొని జీవితాన్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. అటు అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది, ఇటు అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది. ఏ పని చేయాలన్నా అండి మనం మారాలి. మనం మారితేనే మన ఆధ్యాత్మిక జీవితం మారాలి, ఆ తర్వాత మన వ్యక్తిగత జీవితం మారాలి. మారి అనుకూలము, ఉత్తమము, సంపూర్ణము ఏదైతే దేవుడి చిత్తం ఉంటుందో, దేవుని చిత్తానుసారంగా మనం ఉన్నప్పుడు మనకు అందరు స్నేహితులుగా ఉంటారు, అన్ని కార్యాలు సఫలం జరుగుతాయి. ఈరోజు చాలామంది మార్పు ఇష్టపడరు. చూడండి, గర్భిణీ స్త్రీ డెలివరీ అయినప్పుడు మీరు గమనించారు కదా, నార్మల్ డెలివరీ అయినప్పుడు అమ్మాయిని ఏమంటారు? ఓర్చుకోమ్మా, కొంచెంలో తగ్గిపోద్దమ్మా, కొంచెంసేపే అమ్మా, ఓర్చుకోమ్మా, రిలాక్స్ అంటారు డాక్టర్స్. చూడండి, రిలాక్స్, ఊపిరి మెల్లిగా తీసుకో, కూల్ రిలాక్స్ అంటారు. ఆవిడ నొప్పికి తట్టుకోలేక అరుస్తూ ఉంటుంది, అమ్మా అయ్యో నొప్పి అని అరుస్తూ ఉంటుంది డెలివరీ టైంలో. కానీ డాక్టర్ ఏమంటారు? అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు, రిలాక్స్, టెన్షన్ తీసుకోవద్దు, స్లోగా నెమ్మదిగా ఊపిరి పీల్చుకో, కంగారు పడద్దు, ఏం కాదు అంటారు. ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు కూడా పిల్లలకి ఏం పర్లేదమ్మా, మా పిల్లలకి వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఇట్లాగే, అమ్మో నాకు భయం అని మా పాప ఏడుస్తూ ఉంటుంది. ఏం కాదమ్మా, నన్ను చూడు, ఇటు చూడు, నన్ను చూడు, అటువైపు చూడకూడదు అని చెప్పి ఒక్క సెకండ్లో చీమ కుట్టినట్టు ఉంటుంది, తగ్గిపోద్ది, ఏం కాదు అంటే వాళ్ళని మనం సిద్ధపరుస్తాం. ఏం కాదు, నేనున్నాను, ఓర్చుకో, కాసేపే అనే మాటలు అంటే ఆ పిల్లలకి ఆదరణ ఇస్తుంది. అలాగే దేవుడు కూడా కొన్నిసార్లు మనల్ని ఊర్చుకో, కనిపెట్టు, కొద్దిసేపే, ఈ మాటలు గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఉపయోగకరమైనవి. ఈ మాటలు చెప్పినప్పుడు మనం ఓర్చుకోవాలి. సాతాను అనేక మంది ద్వారా మిమ్మల్ని రెచ్చగొడతాడు, మీ హృదయంలో మీ మనసు పాడు చేస్తాడు. ఇతరులు చెప్తారు, ప్రభు అని నమ్ముకున్నావు, చర్చికి వెళ్తున్నావు, వాక్యం చదువుతున్నావు, దేవుడి సేవ అని మందిరంలో పనులు చేస్తున్నావు, ఏమొచ్చింది, ఏం చేశాడు నీ దేవుడు, మేము చూడు ఎంత బాగున్నాం అని మీ లోకస్తులు, స్నేహితులు చెప్తారు. కానీ మీరు రిలాక్స్, బ్రీత్, ఈజీ, కూల్గా ఉండండి. దేవుడు తగిన సమయంలో మీ కొమ్ము హెచ్చిస్తాడు. మనం రిలాక్స్ అయినప్పుడు ఆ కష్ట సమయంలో, బాధాకరమైన సమయంలో, వేదన సమయంలో రిలాక్స్ అయ్యి ఓర్పుతో ఉన్నప్పుడు దేవుడు అంటే మీ విడుదలని మీకు దగ్గరగా తీసుకొస్తాడు. హల్లెలూయా. మీ బ్రేక్ త్రూ, మీరు ఏదైతే పొందుకోవాలి, ఏదైతే ఆశీర్వదించబడాలి, ఏదైతే నేను సమాజానికి రుజువు చేయాలి, నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నాతో కార్యాలు చేస్తున్నాడు అని ఏదైతే మీరు ప్రూవ్ చేయాలనుకుంటారో అది దేవుడు మీ జీవితంలో తప్పకుండా చేస్తాడు. హల్లెలూయా.
నేను బీటెక్లో ఉన్నప్పుడు అండి జాబ్ చేస్తూ ఉండేవాడిని. బీటెక్లో ఉన్నప్పుడు నేను యేసుప్రభు గురించి తెగ చెప్పేవాడిని అనమాట. చెప్తే వాళ్ళు మా ఫ్రెండ్స్ అనేవారు, అరే ఊరుకోరా యేసుప్రభు అంటావు, ఇదే యేసుప్రభు పిచ్చోడా అనేవారు. ఏంటండి యేసుప్రభు పిచ్చోడా, ఎప్పుడు యేసుప్రభు గురించి చెప్తావు, సినిమాకి రావు, క్యాంటీన్లో మాతో కూర్చొని తినవు, ఏదైనా అంటే బూతులు మాట్లాడతామంటావు, ఇది తప్పు అంటావు, అది తప్పు అంటావు, నీ రూల్స్కి దండవరా బాబు, నీతో మేము వేగలేము అని చెప్పి నాతో దూరం వదిలేశారు. సో వాళ్ళు నాకు ఒక ఛాలెంజ్ చేశారు, నువ్వు యేసుప్రభుని చేస్తున్నావు కదా, మాకు అంత చెప్తావు కదా, ఇది తప్పు, ఇది కరెక్టు, ఇది చేయకూడదు, ఇలా ఉండకూడదు, తాగకూడదు అంటావు, సిగరెట్ తాగొద్దంటావు, మందు తాగొద్దంటావు, సినిమాకి వెళ్ళొద్దంటావు, బూతులు మాట్లాడొద్దంటావు, ఇది తప్పు అంటావు, అది తప్పదు, ఇన్ని చెప్తావు కదరా, నీకు రేపు ఉద్యోగం వస్తుందో లేదు చూద్దాంరా, అప్పుడు చూద్దాం మీ యేసయ్య ఎంత గొప్పవాడు అని మా ఫ్రెండ్స్ ఛాలెంజ్ చేశారు అనమాట. అప్పుడు నేను ఒకవైపు నాకు దేవుడు చేస్తాడు అని నమ్మకం ఉంది, మరోవైపు టెన్షన్ స్టార్ట్ అయింది. నాకు ఉద్యోగం రాకపోతే ఏమైంది, వీళ్ళు నా ప్రభువుని ఏమంటారు, నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి అని చింతించాను. ఎప్పుడైతే చింత స్టార్ట్ అయిందో నాలో ఒక టెన్షన్, ఒక ఆందోళన మొదలైందనమాట. దేవుడు జరుగుద్దా, అవుద్దంటావా, చేస్తావా ప్రభువా, వస్తుందా, నాకు జరుగుద్దా అని ఒక వైపు. ఇంకోవైపు సాతాన్ అంటాడు, నీకు రాదు, నువ్వు ఉద్యోగం చదువుకుంటే ఉద్యోగం రావాలా, ఎంతమంది ఉద్యోగం వచ్చింది, ఎంతమంది ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, అందరు సెలెక్ట్ అయ్యారా, చాలా కష్టం, అంత ఈజీ కాదు, నీకు అంత నాలెడ్జ్ లేదు, నువ్వు చేయలేవు అని ఒకవైపు సాతాను నెగిటివ్ మాటలు. ఈ నెగిటివ్ ఒకవైపు నా లోపల పోరాటము, ఏం అర్థం కావట్లా. చదువు అయిపోయింది, ఉద్యోగం కోసం కొన్ని క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వెళ్ళాను, ఒక చోట 2 చోట సెలెక్ట్ అయ్యాను, కానీ ఆఫర్ లెటర్ రాలా, ఏం అర్థం కావట్లా. 6 నెలలు గడిచిపోయింది, 7 నెలలు గడిచిపోయింది, 8 నెలలు గడిచిపోయింది. అప్పుడు నేను ఏం చేయాలో అర్థం కాక ఏదో ఒక పని చేద్దామని పార్ట్ టైం జాబ్ చేశాను. అదే పరిస్థితిలో మరలా ప్రార్థన చేసి ఒక కంపెనీ వెళ్తే ఇంటర్వ్యూకి, ఆ కంపెనీలో మరి ఫైనల్ రౌండ్లో నన్ను సెలెక్ట్ చేయాలి, తీసేశారు. సో నేను చాలా బాధతో ఇంకా నాకు ఉద్యోగం రాదు అని నిరాశతో బైక్ నడుపుకుంటూ ఇంటికి వచ్చేసాను. సో నాకు ఆ రోజు ఇంకా గుర్తుంది. నా జేబులో డబ్బులు లేవు, కరెక్ట్గా పెట్రోల్ డబ్బులు ఉన్నాయి. ఏంటి ప్రభువా నా పరిస్థితి ఏంటి, నేను మా అమ్మ నాన్న మీద ఆధారపడడం నాకు ఇష్టం లేదు, ఎందుకు నాకు ఈ పోరాటం, ఎందుకు నాకు ఈ శ్రమ అనే నిరాశలో ఉన్నా. సో అలా నిరాశలో ఉన్నాను నేను. హైదరాబాద్లో హైటెక్ సిటీలో వెళ్ళొచ్చి, ఏంటి నా పరిస్థితి ఏంటి, నాకు జాబ్ రాలేదు, ఎలాగా, నువ్వు నాకు వాగ్దానాలు ఇచ్చావు, నాకు ఇచ్చిన వాగ్దానం ఇర్మియా 29:11, నీ కొరకు తలంచిన తలంపులు మేలు కొరకే కాదు, హాని కొరకు కాదు, నీకు మంచి భవిష్యత్తును నిరీక్షణ ఇస్తానని జెర్మియా 29:11 ఆ వాగ్దానం ఇచ్చాడనమాట. సో ఆ సమయంలో నాకు అర్థం కావట్లా, కానీ నేను ఇంకా ఇంటికి వచ్చేసా. తర్వాత ఇంకా నేను ఇంటర్వ్యూస్కి అప్లై చేయను, నేను ట్రై చేసి ఓడిపోయాను ప్రభువా, ఈ గవర్నమెంట్ జాబ్స్ రాసి సాఫ్ట్వేర్ కంపెనీస్ చుట్టూ తిరిగి నాకు రావట్లేదు, ఇంకా నేను చేయలేను, ఇంకా నన్ను వదిలే, ఇంకా ఏదో ఒకటి నువ్వు ఇష్టం, ఏదో ఒకటి చిన్నది చేసుకుని వదిలేస్తానని ఊరుకున్న సమయం అది. ఓకేనా, ఇంచుమించు 11 నెలలు గడిచిపోయినాయి. నా చదువు అయ్యి ఒక దగ్గర సంవత్సరం అవ్వబోతుంది. ఒకవైపు మా ఫ్రెండ్స్కి రాలా, వాళ్ళు కూడా అడుగుతున్నారు, ఏంటి నీకు వచ్చిందా, నువ్వు వెళ్ళావా అని. రాలేదన్న. అదే సమయంలో నాకు ఛాలెంజ్ చేశారు, నీ గనక రాకపోతే నువ్వు నమ్మింది, నువ్వు చెప్పినది అన్నీ అబద్ధం, దేవుడు నీతో మాట్లాడట్లేదు, నీ జీవితంలో కార్యాలు జరగట్లేదు అని చెప్పాను. అప్పుడు నేను ఇంకా ఎలా ప్రూవ్ చేయాలి ప్రభా వీళ్ళని, ఇంకా ఏంటి ప్రభా అని అన్నప్పుడు, అప్పుడే లెంట్ డేస్ అనేది స్టార్ట్ చేసినప్పుడు 40 రోజులు ఉపవాసం, ప్రతిరోజు పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు ఉండి ప్రార్థన చేసేవాడిని, వాక్యంలో బలపడేవాడిని. అదే సమయంలో మరలా అదే కంపెనీలో ఇంటర్వ్యూ వస్తే వెళ్ళకూడదు అనుకుంటే మా నాన్నగారు అన్నారు, ఒరే వెళ్ళరా అంటే, నేను వద్దు నాన్న వెళ్ళను, అక్కడ పోయిందంటే, పోయిన చోటే దేవుడు ఇస్తాడు రా, వెళ్ళరా అంటే ఇష్టం లేకుండా వెళ్ళా. అదే కంపెనీకి వెళ్తే ఫస్ట్ రౌండ్ సెలెక్ట్ అయ్యా, సెకండ్ రౌండ్ సెలెక్ట్ అయ్యా 2500 మందిలో. తర్వాత ఇంటికి వచ్చేసా. తర్వాత వాళ్ళు 1 వీక్ తర్వాత ఫోన్ చేసి ఇంటర్వ్యూకి రా అంటే ఇంటర్వ్యూకి వెళ్తే ఏదో చెప్పాను నేను వాళ్ళు అడిగిన ప్రశ్నలకి, సరే అయిపోయింది, ఇంకా ఇంటికి వచ్చేసా. తర్వాత నేను అనుకున్నా ఇంకా ఇది పోయిందిలే, వాళ్ళు ఏం జవాబు ఇవ్వలేదని చెప్పి గమ్మునైపోయా. ఒక 2-3 వారాల తర్వాత అండి నాకు ఫోన్ వచ్చింది. ఏంటంటే, నువ్వు ఆ జాబ్లో సెలెక్ట్ అయ్యావు, నువ్వు చెన్నైకి వెళ్ళాలి, నీ పోస్టింగ్ చెన్నైలో వచ్చింది, 1 వీక్ టైం ఉంది, 1 వీక్లో నువ్వు ఏ విషయం చెప్పు, ఆఫర్ లెటర్ సైన్ చేయాలి, నువ్వు వెళ్ళిపోవాలంటే. ఆ సమయంలో మళ్ళీ డైలమా, ఏంటి వెళ్ళాలా వద్దా, ఇది కరెక్టేనా కాదా, ఇది దేవుడి చిత్తమా కాదా అని. నేను
ఆలోచన పడ్డప్పుడు మళ్ళీ దేవుడు నాకు అదే వాగ్దానం నాకేది ఇచ్చాడో మా అమ్మగారు చెప్పాడు. నేను తన గురించి ఆలోచించే తలంపులు మేలు కొరకే కానీ హాని కొరకు కాదు. నీ కుమారుని నేను దీవిస్తాను, తనను ఆశీర్విస్తాను, తనకు మంచి భవిష్యత్తుని ఇస్తాను అని చెప్పినప్పుడు నేను ఇంకా మొదటిసారి చెన్నైకి వెళ్ళాల్సి వచ్చింది. సో అక్కడికి వెళ్ళి భాష రాక, ఆహారం అలవాట్లు లేక చాలా బాధపడ్డాను. బట్ దేవుని కృప బట్టి అక్కడ నా ఆధ్యాత్మిక జీవితానికి, నా సేవా పిలుపుకి పునాదులు అక్కడ పడ్డాయి. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, ఒక వెయిటింగ్ పీరియడ్ అనేది ప్రతి ఒక్కరి వ్యక్తికి ఇంపార్టెంట్. సో అప్పుడు నేను జాబ్ ఎప్పుడైతే వచ్చిందో ఒక 6 నెలల తర్వాత నా ఫ్రెండ్స్ తెలిసింది నేను జాబ్ వచ్చిందని. సో మా ఫ్రెండ్స్ అందరిలో ఫస్ట్ నాకే జాబ్ వచ్చింది. సో అప్పుడు వాళ్ళు ఒప్పుకున్నారు, నీ దేవుడు నీతో ఉన్నాడు, నీకు సాయం చేస్తున్నాడని. నాకు ఉద్యోగం వచ్చిన 2 సంవత్సరాలు నేను జాయిన్ అయ్యి 2 ఇయర్స్ తర్వాత నేను 2 ఇయర్స్ కంపెనీలో ట్రావెల్ అయ్యాక వాళ్ళకు ఉద్యోగాలు వచ్చాయన్నమాట. సో అలాగా దేవుడు మా స్నేహితుల ముందు ఆయన కృపని చూపించి నాతో ఉన్నాడు, నేను నమ్మిన సిద్ధాంతం, నేను దేవుడిని నమ్మిన నా యథార్థత, నా నీతి, నా పిలుపు ఏదైతే దేవుడి చిత్త కొరకు నేను పరిశుద్ధంగా జీవించాలి అని యవ్వన కాలంలో నేను తీసుకున్న తీర్మానాలు, నేను మాట్లాడిన మాటలు అన్నీ దేవుడు నా జీవితంలో ఆయన కార్యం ద్వారా, ఆయన పని ద్వారా నా స్నేహితులకి బయలుపరిచాడు నాతో ఉన్నాడు అని. హల్లెలూయా. సో మీ జీవితంలో కూడా కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు, కొన్ని విషయాల్లో దేవుడు కనిపెట్టమంటాడు. ఆ కనిపెట్టే ప్రక్రియలో సాతాను మిమ్మల్ని బాగా అటాక్ చేస్తాడు, టెంప్ట్ చేస్తాడు. టెంప్ట్ అవ్వకుండా నేను మారుతాను, నేను ఇంకా దేవునికి ఇష్టంగా ఉంటాను, దేవునికి నచ్చినట్టు ఉంటా, దేవునికి అనుకూలంగా ఉంటా, ఉత్తమంగా నేను నడుచుకుంటా అని మీ మనస్సు మారుతూ ఉంటే ప్రతిరోజు క్రైస్తవుడి జీవితం మారాలండి. ఈరోజు నేను ప్రార్థన చేసి ఆ వాక్యం చదివా సరిపోదు. ప్రతిరోజు మనం రూపాంతరం చెందుతూ ఉండాలి, మనస్సు మారుతూ ఉండాలి. పరిశుద్ధత కొరకు వాక్యాన్ని చదివినప్పుడు నేను ఈ వాక్యానుసారంగా నడుచుకోవాలి అనే దృఢ విశ్వాసంతో ముందుకెళ్తా ఉంటే దేవుని కార్యాలు జరుగుతాయి అన్నమాట. ఇంకో విషయం నేను గమనించానంటే, చాలామంది అండి కష్టాలు, శోధనలు వచ్చినప్పుడు వెంటనే ఏం చేస్తారంటే ప్రశ్నిస్తారు, క్వశ్చన్ చేస్తారు. నేను మీకు ఏం చెప్తాను అంటే, డోంట్ క్వశ్చన్, ప్రశ్నించద్దు. ఆ తర్వాత రీజన్స్ అడుగుతారు, కారణాలు ఎదుర్కొంటారు మనసులో. నాకు ఇలా ఎందుకు జరుగుతుంది? నా మీద ఎవరైనా చేతబడి చేశారా? నా మీద ఎవరైనా ఏడుస్తున్నారా? నా మీద ఎవరైనా సనుగుతున్నారా? ఇలా చాలా రీజన్స్ ఎత్తుక్కుంటారు. దేవుడు నాతో ఎందుకు మాట్లాడట్లా? నేను బాగానే ఉన్నాను కదా, చర్చ్కి వెళ్తున్నాను కదా, నేను క్వైర్లో పాడుతున్నాను కదా, నేను ప్రేయర్ చేస్తున్నాను కదా, నేను మందిరంలో వాలంటీర్గా ఉన్నాను కదా, నేను ఇవన్నీ చేస్తున్నాను కదా, వై మీ? నాకే ఎందుకు జరుగుతున్నాయి ఈ కష్టాలన్నీ? నాకే ఎందుకు? నా ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు, దేవుని నమ్మకపోయినా. నేను నమ్మి అన్నీ తెలుసుకొని ఎప్పుడు ఏడుస్తూ దుఃఖంగా, నిరాశగా, డిప్రెషన్లో ఎందుకు వెళ్తున్నాను అని చాలామంది ఇలా ఫీల్ అవుతారు. మీకేం చెప్తున్నానంటే, శ్రమ వచ్చినప్పుడు, కొన్నిసార్లు దేవుడు వెయిటింగ్ చేయించినప్పుడు మీరు ఏం చేయాల్సిందంటే వర్షిప్ చేయండి. దేవుణ్ణి వర్షిప్ చేసి దేవుని సహాయం కొరకు కోరండి. వర్షిప్ చేయాలి. మీకు ఈ వాక్యం ద్వారా చెప్పాల్సిన మెయిన్ పాయింట్ అంటే వర్షిప్, ఆరాధన. ఏమి తెలియట్లా, ఏం చేయాలో అర్థం కావట్లా. అప్పుడు ఒక పని చేయండి, పొద్దున్నే లేచి ఆరాధించండి, దేవుని స్తుతించండి. వర్షిప్ ద్వారా అండి అనేక కార్యాలు జరుగుతాయి. ఆరాధించినప్పుడు దేవుడు అనేక కార్యాలు ఇజ్రాయెల్ జీవితాల్లో చేశాడు. శత్రువుల నుంచి విడుదల ఇచ్చాడు తెలుసా, ఆరాధించినప్పుడు, వర్షిప్ చేసినప్పుడు. మోషేతో పాటు ఇజ్రాయేలీలు అరణ్యంలో వెళ్ళినప్పుడు, ఈ అరణ్య మార్గం ఏంటి, ఇదేం బాలా, ఇక్కడ ఆహారం దొరకదు, మంచి నీళ్లు దొరకవు, ఈ సారం లేని మన్నా తినలేకపోతున్నాము అని మోషే మీద, దేవుడి మీద సనిగారంట. సనిగినప్పుడు ఏమైంది తెలుసా, కష్టకాలంలో ఉన్నప్పుడు వాళ్ళు సనిగినప్పుడు దేవుడు పాములు పంపిస్తే ఆ పాములు వాళ్ళని కాటేస్తే కొంతమంది చచ్చిపోయారంట. ఆ సమయంలో మోషే వాళ్ళని చూసి భయపడలా, తిట్టలా, లేదా గొడవ పడలా, దేవుడి వైపు చూశాడంట. దేవా ఏం చేయమంటావు అని. అప్పుడు దేవుడు ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడంట, ఒక ఇత్తడితో ఒక సర్పాన్ని నువ్వు తయారు చేసి ఒక కర్ర మీద పెట్టి దాన్ని నిలబెట్టు స్తంభంలా, దాన్ని ఎవరైతే చూస్తారో పాము కాటేసిన వాళ్ళందరూ జీవిస్తారు అని దేవుడు చెప్పాడంట. సో ఇత్తడి సర్పాన్ని ఎవరైతే చూశారో, అలా చూసిన ప్రతి ఒక్కరు, పాము చేత కాటు వేయబడిన ప్రతి ఒక్క వ్యక్తి బతికాడంట. ఈనాడు యేసు ప్రభు వారు కూడా అలాగే సిలువలో మనందరి కొరకు ఆ కలవరి కొండ మీద ఆయన రక్తాన్ని ధారపోసి, ఆయన ప్రాణాన్ని ఇచ్చి నిత్య జీవాన్ని ఇచ్చాడు.
ఎవరైతే యేసు ప్రభువుని చూస్తారో, ఎవరైతే యేసు ప్రభువుని సొంత రక్షకుడుగా స్వీకరిస్తారో వాళ్ళందరికీ విమోచన, రక్షణ, నిత్య జీవం ఇచ్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. క్వశ్చన్ చేయొద్దండి, కనిపెట్టండి. శ్రమలు జీవితాంతం ఉండవు, శ్రమలు కొంతకాలమే. ఆ శ్రమల్లో కూడా దేవుడు మీకు నువ్వు మారు, నువ్వు బాగా ప్రేయర్ చేయి, నువ్వు బాగా బైబిల్ చదువు, నువ్వు బాగా ఆత్మలో ఎదుగు, నువ్వు బాగా నా పరిచర్లో పాల్గొను అని దేవుడు మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఎవరైతే దేవుడు పరిచర్లో వాడబడతారండి వాళ్ళని దేవుడు గొప్పగా దీవిస్తాడండి. హల్లెలూయా. నేను చాలామందిని చూశాను, ఎవరైతే దేవుని మందిరంలో చిన్న చిన్న పనులు చేస్తాడో వాళ్ళు చాలామంది అబ్రాడ్లో జాబ్స్ వచ్చి వెళ్ళడము, మంచి మంచి వివాహాలు జరగడము, మంచి ఇల్లులు కొనుక్కోవడము, మంచిగా జాబ్స్లో, లైఫ్లో, మంచి కాలేజెస్లో ఉద్యోగాలు రావడం, మంచి స్థాయిలో సెటిల్ అయ్యారు ఎవరైతే దేవుడి కొరకు మందిరంలో పరిచర్య చేస్తారు. సో మీరు చేయగలిగితే ఏదో ఒక మందిరంలో, మీరున్న ప్రాంతంలో ఒక ఫెలోషిప్లో జాయిన్ అవ్వండి, ఒక చర్చిలో. ఆ చర్చిలో వచ్చి చూసి వెళ్ళిపోయేవారుగా కాకుండా పని చేయండి. దేవుని పని చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని ఘనంగా వాడుకుంటాడు. ఆరాధించండి. ఆరాధించినప్పుడు దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. మనమంట శ్రమ వచ్చినప్పుడంట ఆరాధించి దేవుని విశ్రాంతిలో ఉన్నప్పుడంట దేవుడు మన మార్గాన్ని సరళం చేస్తాడంట. హల్లెలూయా. మరొకసారి చెప్తాను ఈ మాట. శ్రమ వచ్చినప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి ఆయన విశ్రాంతిలో, అంటే ఆత్మలో విశ్రాంతి తీసుకొని ఆరాధించినప్పుడు దేవుని మన మార్గాల్ని సరళం చేస్తాడు, మన మార్గాన్ని తెరుస్తాడు. ఈ ఎరికో గోడలు కదా ఎలా పడిపోయాయి తెలుసా? దేవుడు ఏమంటాడంటే దాని చుట్టూ తిరగమంటాడు. వాళ్ళు తిరిగినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ తిరుగుతారు. మొదటి రోజు ఒకసారి తిరగమంటాడు, రెండో రోజు 2 సార్లు, తర్వాత 3, 4, 5, 6, 7వ రోజు 7 సార్లు తిరగమన్నప్పుడు వాళ్ళు 7వ రోజు స్తుతిస్తూ తిరిగినప్పుడు ఎరుకో గోడలు, అంత పెద్ద గోడలు అన్నీ పడిపోతాయి, ఆ ప్రాకారాలు పడిపోతాయి. ఆరాధనలో శక్తి ఉంది, స్తుతిలో శక్తి ఉంది. స్తుతి ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి. అందుకే దేవుడు స్తుతించమంటాడు. వర్షిప్ చేయడం అనేది చాలా గొప్ప భాగ్యం. వర్షిప్ చేయండి, వర్షిప్ చేయాలి. పౌలు ఈ పేతురు జైల్లో ఉన్నప్పుడు అండి సంఘం అంతా ఆసక్తితో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇంట్లో కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తారు, ఆసక్తితో ప్రార్థిస్తారు. ఆ తర్వాత పౌలు శీలలు జైల్లో ఉన్నప్పుడు ఏం చేస్తారు తెలుసా? కాళ్ళకి చేతులకి బొండాలు కట్టేస్తారు, సంకెళ్ళు కట్టేస్తారు. కట్టేస్తే వాళ్ళు అదే సంఖ్యలతో దేవుని స్తుతిస్తారు. స్తుతించినప్పుడు దేవుడు అక్కడ ఆ ప్రాంతం అంతా దేవుని మహిమతో, దేవుని శక్తితో కమ్ముకుంటుంది. సో కాబట్టి మనం స్తుతించాలి. శ్రమలో మనం స్తుతించినప్పుడు దేవుడు దీవిస్తాడు. అలాగే మరొక వాక్యం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. హల్లెలూయా. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. మీరు బాప్తిజం తీసుకొని మారు మనసు పొంది దేవుని కొరకు సాక్షిగా ఉన్నారంటే మీరందరూ క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డారు. ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. ఇప్పుడు మీరు జీవించే జీవితం మీది కాదు, యేసు ప్రభువారు మీలో ఉన్నారు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారి యందు విశ్వాసము ద్వారా నేను జీవించుచున్నాను అంటున్నాడు ఇక్కడ. చూడండి, ఈరోజు మనం జీవిస్తున్నాము. మనకిచ్చిన రక్షణ, మనకిచ్చిన ఇల్లు, మనకిచ్చిన వస్తువులు, వాహనాలు, లేకపోతే మన భార్య, మన పిల్లలు, మన కుటుంబం, ఇవన్నీ మనకి దేవుని కృప అండి. దేవుడి ద్వారా మనం జీవిస్తున్నాం. చాలామందికి ఈ కృప లేక, ఈ దీవెన లేక, ఈ ఆశీర్వాదం లేక చాలా బాధల్లో ఉన్నారు. మనం యేసు ప్రభువుని నమ్ముకున్నందువల్ల దేవుడు మనల్ని మంచి స్థాయిలో ఉంచాడు. చాలామందికి అర్థం కావట్లా, దేవుని కృపని చాలా నిర్లక్ష్యంగా తీసుకుంటున్నారు. మిమ్మల్ని మీరు పరిశుద్ధంగా ఉంటూ సజీవ యాగంగా మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోవాలి. మీరు సజీవ యాగంగా అంటే పరిశుద్ధంగా ఉండాలి. మీ మాట్లాడే మాటలు నలుగురికి ఆదరణ కలిగించాలి. మీరు జీవించే జీవితం మీ కుటుంబానికి, మీ బంధుమిత్రులకి, మీ ఇరుగు పొరుగు వారికి ఒక మాదిరికరమైన జీవితం ఉండాలి. మిమ్మల్ని చూస్తే అనాలి, ఈ వ్యక్తి డబ్బులు ఆశించాడు, ఎవరి దగ్గర అప్పు తీసుకోడు, చాలా డీసెంట్గా ఉంటాడు, తన పని తను చేసుకొని వెళ్ళిపోతాడు అనే విధంగా మీరు జీవించాలి. చాలామంది అలాగా జీవించట్లా. చాలామంది క్రైస్తవులుగా ఉంటూ యేసు ప్రభు నామానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు.
ఈ వ్యక్తి అందరి దగ్గర అడుక్కుంటాడండి, కష్టపడలేడండి, సోమరోడండి, తాగుబోతాడండి, భార్య పిల్లల్ని ఏడిపిస్తాడండి, నోరు తెస్తే బూతులండి, గొడవలండి, అల్లర్లండి అని అన్యులు మీ గురించి ఇలాంటి సాక్ష్యాలు చెప్తూ క్రిస్టియన్ అంటే అతను ఏం చేస్తాం, ఇలాగే ఉంటారు వీళ్ళు అనే మాట తెప్పించుకోకూడదండి ఎప్పుడు. ఆ మాట తెచ్చుకున్నప్పుడు అవమానం దేవుని నామం పెట్టుకొని అవమానకరంగా జీవిస్తే దేవుడు చాలా బాధపడతాడు. ఈరోజు చాలామంది యేసు ప్రభు అని సిలువేస్తున్నారు వాళ్ళ జీవితం ద్వారా. తాగద్దయ్యా 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 అంటే తాగుతారు. ఎన్నిసార్లు చెప్పినా మా చర్చికి ఒక ఆయన వస్తాడండి, వద్దయ్యా తాగద్దు అంటే పాస్టర్ గారు మానేశారండి. వారం అయిందండి, వారం అయింది. వారం ఎలా చెప్తాడంటే సంవత్సరంలా చెప్తాడు. నేను అంట వచ్చే వారం చూద్దాం, లేదండి ఇంకా వదిలేశానండి, తాగను, దేవుడు నన్ను ముట్టాడండి, పరిశుద్ధాత్మతో చేతులు కాళ్ళు ఊగిపోతున్నాయండి, వచ్చేసిందండి అభిషేకం వచ్చేసిందంట, ఇప్పుడు తాగనండి, నాలో కొత్త మార్పు వచ్చేసిందండి. రాత్రిపూట నా హృదయం అండి లబ్డబ్ అని కొట్టుకోవట్లా, హల్లెలూయా కొట్టుకుంటుందంట. నిజమండి, హల్లెలూయా అని కొట్టుకుంటుందంట రాత్రి అయితే. మారిపోయాను, నేను చాలా మారిపోయాను. నాలో ఏదో జరిగిపోతుందండి, కాళ్ళు చేతులు ఊగిపోతున్నాయండి, పరిశుద్ధాత్మతో పూనగాలు వచ్చేస్తున్నాయండి అంటున్నారు ఆయన. అలాగా, ఓకే సరే చూద్దాం, ఎన్ని రోజులు సాగుద్దో నీ మార్పు చూద్దాం అన్నా నేను. అంటే వారం అయిందండి, కరెక్ట్గా మళ్ళీ వాళ్ళ కుమార్తె మొన్న ఫోన్ చేసి మెసేజ్ పెట్టింది, పాస్టర్ గారు మా నాన్నగారు తాగుతున్నారండి, మళ్ళీ ప్రార్థన చేయండి. ఎందుకమ్మా తాగుతున్నా అంటే డబ్బులు వచ్చాయండి. అలాగా, డబ్బుల మీద ప్రేమ ఇది, డబ్బులతో వచ్చిన భక్త అన్న. మరి అప్పుడు తాగలేదంటే అప్పుడు డబ్బులు లేవండి, అందుకే చర్చికి వచ్చాయండి, చాలా దీనంగా ఉన్నాయండి, ప్రార్థన చేశాయండి, పరిశుద్ధాత్మలో పరవశం చెందాయండి, ఇప్పుడు డబ్బులు వచ్చాయి కదండి, మళ్ళీ తాగుడు స్టార్ట్ చేశాడు. తాగేసి ఏం చేస్తున్నాడమ్మా అంటే తాగేసి తిడతానండి మా అమ్మని, అందరినీ తిడతాడండి, చెడ్డ మాటలు పలుకుతాడండి. చూడండి, ఎవరైతే చర్చికి వెళ్ళేవారు ఇంట్లో తాగుతూ గొడవలు పెట్టుకుంటూ మందిరంకి వెళ్ళి సేవ చేస్తే, మందిరంలో పరిచయం చేస్తే అది దీవెన కాదండి, శాపం తీసుకొస్తుంది. మార్పు లేని జీవితం ద్వారా ఏం ఉపయోగం లేదు, మీకు ఉపయోగంలా, చర్చికి ఉపయోగంలా, సమాజానికి ఉపయోగంలా. మారాలి. కొంతమంది ఎంత చెప్పు ఈ ఒక్క వారం పాస్టర్ గారు ఇదే లాస్ట్ అండి, ఇంకోసారి తాగనండి, తాగుడు జోలికి వెళ్ళండి, మారిపోయానండి, ఇంక వదిలేశానండి, ఇంకా అయిపోయిందండి, ఇంకా నాకు అదేంటో కూడా తెలియదండి, తాగుడికి, వ్యభిచారానికి, పోనోగ్రఫీకి, ఈ స్మార్ట్ ఫోన్ అడిక్షన్కి బందీలుగా అయిపోయి ఇంక నేను ముట్టుకొనేసయ్యా, యేసునామములో ప్రార్థిస్తున్నాను ప్రభు, ఇంకా వద్దు అయ్యా ఇంకా నాకు అని చెప్పి అంటారు. కానీ ఒక వారం 10 రోజులు అయ్యాక మళ్ళా కుక్క తన వాంతికి చేరినట్టు మళ్ళీ చివరికి రివర్స్ దానికి వెళ్ళిపోతారు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి ఈ వాక్యం, నేను క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను, నా చేతులు, నా కాళ్ళు, నా నోరు, నా శరీరం, నా ఆలోచన, నా తలంపులు అన్నీ దేవునితో అంటపడి ఉన్నాయి. క్రీస్తుతో సిలువ వేడిన వ్యక్తి వ్యభిచార తలంపులకి చోటివ్వడు. క్రీస్తుతో సిలువ వేడిన వ్యక్తి తాగుడికి, బూతులకి, చెడ్డ మాటలకి, పోనోగ్రఫీకి, లేకపోతే రాంగ్ రిలేషన్స్కి, సినిమాలకి చోటివ్వడు. నేను క్రీస్తుతో సిలువబడ్డాను, ఇప్పుడు జీవించే జీవితం నాది కాదు, యేసు ప్రభు నాలో ఉన్నాడు, యేసు ప్రభు నాలో ఉన్నాడు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తు నాతో ఉన్నాడు, నేను క్రీస్తు ఇచ్చిన జీవితాన్ని జీవిస్తున్నాను, ఇది నాకు ఇచ్చింది కృప ద్వారా వచ్చింది అని దేవుడు చెప్తున్నాడు. చాలామంది ఇది నిర్లక్ష్యంగా అనుకుంటారు, ఏముందిరే అందరం, నేను చాలా సంవత్సరాలైంది బాప్తిజం పొంది, నేను దేవుణ్ణి నమ్ముకొని చాలా సంవత్సరాలైంది, నాకే చెప్తారేంటి, నాకు తెలియదా? ఆ ఆధ్యాత్మిక గర్వము అది రాకూడదు మన జీవితంలో. ఎప్పుడు కూడా చిన్నపిల్లల వలె ఉండి, చిన్నపిల్లలండి ఎదుగుతూ ఉంటారు కదా, మారుతూ ఉంటారు. 3 నెలల పుట్టిన పిల్లోళ్ళలాగే ఉండరు పిల్లలు. ఆ 3 నెలలకి, 6 నెలలకి, 9 నెలలకి, సంవత్సరానికి వాళ్ళు స్టెప్ బై స్టెప్ మారుతూ ఉంటే తల్లిదండ్రులకి చాలా సంతోషంగా ఉంటుంది. అబ్బా నా బిడ్డ ఎంత అందంగా మారుతున్నాడు, నిలబడుతున్నాడు, నడుస్తున్నాడు, హైట్ అవుతున్నాడు, మనకు చాలా ఆనందం కలుగుద్ది. అలాగే దేవుడికి కూడా అంతరంగంలో ఆధ్యాత్మిక స్థితిలో మన మార్పు దేవునికి చాలా సంతోషాన్ని పుట్టిస్తుంది. చాలామంది మారడానికి ఇష్టపడరు. ఎందుకు మారాలి, నేను ఇట్లాగే ఉంటా, మారడం వల్ల ఏం ఉపయోగం? మారితే మీరు మారండి, నేను ఇట్లాగే ఉంటా, నేను రాయిలా ఉంటా,
కొంతమంది స్వభావం రాయి వంటి స్వభావం, మీ హృదయాలని కఠినపరుచుకోవద్దు అంటున్నాడు దేవుడు. కానీ దేవుని వాక్యం చదివినప్పుడు అండి, మీ అంతరంగ పురుషుడు, మీ ఆత్మ లోపల ప్రతిరోజు మార్పు కోరుతూ ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద వాడుకోవాలి, మీ మీద ఆయన మీ జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. మారాలి అంటే, మార్చాలి మీ జీవితాన్ని, మీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలంటే మీరు మార్పు కోరాలి, మార్పుని యాక్సెప్ట్ చేయాలి. ఎవరైతే మార్పు యాక్సెప్ట్ చేస్తారో, నేను మారాలి ప్రభువా, నేను నీ వలే నన్ను మార్చు ప్రభువా, నీలాగా నన్ను చేయి ప్రభువా అని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళ జీవితాల్లో ఆగిపోయిన ఆశీర్వాదాలు, ఆ పోరాటాల నుంచి జయాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. యేసు ప్రభు అంతా యేసు ప్రభువే అండి. 40 రోజులు ఉపవాసం ఉంటారు అరణ్యలో. ఆ 40 రోజు ఉపవాసం ఉన్నప్పుడు అపవాది చేత శోధింపబడతాడండి ఆయన. ఆకలి, దాహము, అన్ని శ్రమలు ఆయన శరీరంలో పొందుకుంటాడు. ఆ శ్రమ కాలాన్ని ఆయన అనుమతిస్తాడు. సిలువలో ఉన్నప్పుడు కూడా ఆయన చాలా ఓర్పుగా ఉంటాడు. ఎంత తిట్టినా, ఎంత ఉమ్మినా, అవమానించినా ఒక్కసారి కూడా ఆయన నోరు తెరిచి ఆయన దూషించడం కానీ శపించడం కానీ చేయడు. ఆయన ఓర్చుకుంటాడు. ఆయన ఆ సిలువని ఆయన స్వీకరిస్తాడు. దానివల్లే అక్కడ మనందరి కొరకు ఆ రక్షణ, ఆ నిత్య జీవముకి మార్గం తెరవబడింది. ఆయన కనుక సహనం కోల్పోయి తిట్టినా శపించుంటే ఆ రక్షణ కార్యం జరిగేది కాదు. ఈరోజు మనందరం పరలోక రాజ్యానికి వెళ్ళే అవకాశం ఉండేది కాదు. కాబట్టి జీవితంలో కొన్నిసార్లు శ్రమలు వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు ఊర్చుకుందాం, సహిద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ కష్టకాలం సదాకాలం ఉండదు. నేను మారుతూ ఉంటే, నా అంతరంగం మారుతూ ఉంటే, నేను ఆత్మలో బలపడతా ఉంటే దేవుడు నన్ను ఖచ్చితంగా దీవిస్తాడు, నన్ను ఆశీర్విస్తాడు అని నమ్ముదాం. మీరు భయపడద్దండి. మీకు వివాహాలు జరుగుతాయి, మీకు ఉద్యోగం వస్తుంది, మీరు మంచి స్థాయిలో ఉంటారు. కానీ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దేవుణ్ణి విశ్వసించండి. అదొక్కటే అండి. గుడ్డిగా నమ్మండి. ట్రస్ట్ గాడ్. అంతే. ఏదైనా సరే ఆయనే చూసుకుంటాడు. యెహోవా ఈరే, నాకు ఏ హాని కలగదు, ఆయన నన్ను కాపాడుతాడు, ఆయన నన్ను దీవిస్తాడు అని మీరు నమ్మినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. మరి క్రీస్తు చేత సెలవుబడిన వారు దేవుని కొరకు జీవిస్తారు. దేవుని కొరకు ఈ జీవితాన్ని జీవించండి. ఒక్క లైఫే ఉందండి. ఈ లైఫ్ని పాడు చేసుకోవద్దు. దేవుని కొరకు జీవించండి. దేవుని కొరకు సాక్షిగా ఉండండి.